భారతీయ రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్ నెట్వర్క్గా గుర్తింపు పొందింది. ప్రతిరోజు లక్షలాది మంది రైల్వే ద్వారా తమ గమ్య స్థానాలకు ప్రయాణిస్తుంటారు. అయితే రైల్వే కేవలం ప్రయాణానికే కాకుండా సామాన్యులకు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదో గొప్ప అవకాశం. రైల్వేతో కలిసి కేవలం 5,000 కంటే తక్కువ ఖర్చుతో అంటే 3,999 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ ద్వారా ఇంటి వద్ద నుండే నెలకు లక్షల్లో ఆదాయం పొందే వీలుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC ఆన్లైన్ టికెట్ బుకింగ్, క్యాటరింగ్ సేవల్ని అందిస్తోంది. మీరు రైల్వే ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే IRCTC టికెట్ ఏజెంట్ బిజినెస్ ప్రారంభించవచ్చు. IRCTC అధికృత టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే దీనికోసం IRCTC అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా అధికారికంగా రైల్వే టికెట్లను బుక్ చేసే లైసెన్స్ పొందుతారు. IRCTC టికెట్ ఏజెంట్గా మారడానికి భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం నామినల్ ఫీజు చెల్లించి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఫీజు 3,999గా నిర్ణయించారు. 2 సంవత్సరాలకు కలిపి 6,999 ఉంటుంది. ఈ ఫీజును ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకు ఏజెంట్గా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ పొందిన వెంటనే ఆథరైజ్డ్ టికెట్ ఏజెంట్గా మీ పనిని ప్రారంభించవచ్చు. ఒకసారి ఏజెంట్ గా మారాక IRCTC నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సాధారణ ప్రయాణికులే కాకుండా ఏజెంట్లు తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ RAC టికెట్లను కూడా బుక్ చేయొచ్చు. ఏజెంట్లు చేసే ప్రతి బుకింగ్ పై కమిషన్ లభిస్తుంది. ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా 24 గంటలు వారంలో 7 రోజులు పనిచేసే సెర్చ్ ఇంజిన్ బుకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల టికెట్ల బుకింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది. IRCTC ఏజెంట్గా మారడం వల్ల కేవలం రైలు టికెట్లు మాత్రమే కాకుండా ఇతర సేవలు కూడా అందించవచ్చు. ప్రతి ఏజెంట్కి ఒక ప్రత్యేక ఆన్లైన్ ఖాతా ఉంటుంది. దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేయవచ్చు. బస్సు టికెట్లు, హోటల్ గదులు, హాలిడే టూర్ ప్యాకేజీలను బుక్ చేయవచ్చు. మనీ ట్రాన్స్ఫర్, ప్రీపెయిడ్ మొబైల్ ఛార్జింగ్ వంటి ఇతర ఆర్థిక సేవలను కూడా అందించవచ్చు. ఈ అదనపు సేవల ద్వారా ఏజెంట్లు తమ ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. IRCTC టికెట్ ఏజెంట్గా మారిన తర్వాత మీ ఆదాయం మీరు బుక్ చేసే టికెట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. నెలలో 100 టికెట్ల వరకు బుక్ చేస్తే ప్రతి టికెట్పై ₹10 కమిషన్ వస్తుంది. 101 నుంచి 300 టికెట్ల మధ్య బుక్ చేస్తే ప్రతి టికెట్పై 8 కమిషన్ లభిస్తుంది. 300 కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే ప్రతి టికెట్పై ₹5 కమిషన్ ఉంటుంది. ఇది కాకుండా నాన్ AC క్లాస్ టికెట్లపై ₹20 వరకు కమిషన్ వస్తుంది. AC క్లాస్ టికెట్పై ₹40 కమిషన్ లభిస్తుంది. ఈ విధంగా బుకింగ్స్ పెరిగే కొద్దీ క్లాస్ ఆధారంగా ఏజెంట్లు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.